కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే 9వ తారీఖు రోజు రాత్రి ఇందూరు చంద్రశేఖర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్నగారిపై కాసుల బాలరాజ్ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ భౌతికంగా దాడి చేశారు. ఆ దాడిని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, నేను ఒకటే విషయం అడుగుతున్నాను. మొన్న ఏదైతే అన్నగారు వెంకట్రామరెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది, విందుకు వెళ్ళడం జరిగింది. ఆ విందుకు వెళ్ళిన సందర్భంలో ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా రావచ్చు. ఆ విందుకు పిలిపించిన గంటల విందుకు పోయినాం. ఆయన పోయిన సమయం 7:25, మేము పోయిన సమయం 10:20. ఆ వీడియో క్లిప్ని మొత్తం ఎడిట్ చేసి మీరు ఏదో అయింది అన్నట్టు చూపెడుతున్నారు. అవి అన్నీ తప్పుడు ప్రచారాలు చేయడం మానేయండి. మరియు ఇంకొకటి, మీరు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఇదే మాజీ DCCB చైర్మన్ గారు మీకు హాస్పిటల్లో వచ్చారు. అదే మాజీ ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ శాసనసభ్యులు ఆయన కూడా వచ్చి మీకు పలకరించడం జరిగింది. అయితే ములాఖాత్ అయిపోయినట్టేనా? అయితే ఈ విధంగా దుష్ప్రచారాలు చేయడం మానేయండి. మీరు ఏది ఉన్నా పార్టీకి మేము కట్టుబడి ఉన్నాము. ఇదే పార్టీ కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో జెండా మోసేటోడు ఎవడు లేకపోతే రుద్రూరు మండలంలో శేఖర్ అనే వ్యక్తి మొత్తం పార్టీని భుజాల పైన ఎత్తుకొని 2 పర్యాయాలు ఎవరు సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళా జనబలం తీసుకొని పార్టీని కట్టుబడి ఉండి 2 సార్లు గెలిచాడు. సరే, మీరు గెలిపించినామని అంటున్నారు కదా. 2 సార్లు మీరు గెలిపిస్తే 3వసారి మీరు ఓడగొట్టేందుకు ప్రయత్నించారు కదా. ఓడగొట్టేందుకు ఇంతమంది బలగం వచ్చినా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సిద్ధాంతం పైన పనిచేసి ప్రజలు సహకరించి ఆయనని 2000 మెజార్టీతో పట్టం కట్టారు. అదేమంటారు దానికి? మీరు గెలిపించినామని అంటున్నారు. మాటకు ముందు ఏమైనా చెప్తే మేము గెలిపించినాం, మేము చేసినాం అంటున్నారు. ప్రజలు న్యాయం ఏదైతే ఉందో ప్రజలు అన్ని చూస్తున్నారు. పార్టీ కట్టుబడి ఎవరున్నారని చేస్తున్నారు. శాసనసభ పక్షంగా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనసభ పక్షంగా మొత్తము శాసనసభ సాక్షిగా చెప్తున్నారు. నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్తున్నారు. అయితే ఇక్కడ జనాలందరూ గ్రహిస్తున్నారు ఎవరు బీఆర్ఎస్లో ఉన్నారో ఎవరు కాంగ్రెస్లో ఉన్నారో. ఆయన వెంబట ఎందుకున్నారు అయ్యా మీరు? నేను అడుగుతున్నాను మీకు ఇవాళ. ఆయన వెంబట ఎందుకున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత పెద్ద పార్టీ. దీంట్లో మీరు వదిలేసి బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నాడు. ఆయనతో మీరున్నారు. ఎవరు ములాఖాత్ చేసి ఉన్నారు? అసలు కాంగ్రెస్ ఎవరు, బీఆర్ఎస్ ఎవరు అన్నది జనాలు మొత్తం గ్రహిస్తున్నారు. మీరు పార్టీని ద్రోహం చేసేటోళ్ళు ఎవరు ఉన్నారనేది తెలుసు. అదేవిధంగా ఈ చిల్లర రాజకీయాలు మీరు మానుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి, మీరు మాట్లాడితే ఏది నేను చేసినా ఎవరు చేశారు? అయ్యా, నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్గా అడుగుతున్నాను. నువ్వు ఏదేదో పెద్ద మాటలు చెప్తున్నావు. నీ పార్టీ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ చేసింది శేఖర్ అన్న కాదా? నేను అడుగుతున్నాను నీకు. శేఖర్ అన్న పార్టీ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ ఇప్పించాడు, నీ వెంబడి ఉన్నాడు. నువ్వు ఏదో పెద్ద మాటలు ఎవరు ఏం చేశారు అందరికీ తెలుసు. ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు స్వచ్ఛందంగా బీజేపీకి వేయమని ఓటు వేయమని నువ్వు చెప్పింది మా దగ్గర ఉంది, సాక్ష్యం ఉంది. నువ్వు బీజేపీకి ఓటు వేయమని చెప్తావా? మండల్ ప్రెసిడెంట్గా ఉండి మాకు తెలియదు అనుకుంటున్నావా? మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము బాన్సోడలో 19 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటానని చెప్తున్నాను. నేను చైర్మన్ కూడా బాన్సోడలో చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అవుతాడని చెప్తున్నాను ఈ వేదికగా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. శేఖరన్నకు మత్స్యాలు చేసింది. శేఖరన్న కాసులపాలకు కన్యాయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. శేఖరు కాసులపాలకు ఎంత భుజాల మీద ఎత్తుకొని పనిచేసిండు అది మాకు అందరూ గుర్తు. మిత్రుల్లో కాసులపాలరాజు క్యాన్సింగ్ వచ్చినా దేనికి వచ్చినా కూడా ఎవరైనా గౌరవించుకుంటే ఇదే శేఖరు మేమందరం కలిసి కాసులపాలరాజుని ఎంతో ఘనంగా మేము గొప్పగా మాట్లాడి పనిచేపెట్టినాం. ఆయన పోటీ చేసినప్పుడు కూడా కార్యకర్తలు కూడా తిరిగి రాకపోతే కూడా ప్రతి గ్రామంలో ఆయన రావద్దంటే మాట్లాడిన కార్యకర్తలు ఇవాళ ఆయన సంఘంలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన మీద దుష్ప్రచారం చేసిన నాయకులు కూడా ఇవాళ మా కాసులపాలరాజు మాట్లాడుతాడు. కాసులపాలరాజు కోసము ఇందూరు శేఖర్ చేసిన ఘనత చాలా పెద్దది.
ఆయనకి ఎంత గౌరవం ఇస్తాడో గుర్తుపెట్టుకో. ఒకటే మాట మీద ఆ రోజు రాత్రి గల్లపట్టి అన్నట్టు దుర్భాషలు ఆడినప్పుడు ఇంకో చిక్కం మొగలు పెడితే గల్లపట్టి నువ్వు పడేస్తుండే, కానీ ఆయన నూకలేదు, ఆయన మీద చేతి తీసుకోలేదు, గౌరవంగా మాట్లాడాడు. ఆ గౌరవాన్ని గాజుల పడదు, ఘనంగా గొప్ప చేసుకోవాలి. ఆయన మాట్లాడిన వీడియో ఇద్దరు చూసి చూడమని బాలరాజుకు ఆయన ఏం మాట్లాడిన మాట. ఒక నాయకుడు, ఆయనకు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గ్రేట్ లీడర్ ఆయన మాట్లాడే మాటలేంది. ఒక వార్డు మెంబరు కూడా అంతగా మాట్లాడాడు, అది దుర్భాషలో మాట్లాడాడు. అయినా కూడా ఒక్క మాట కూడా శేఖర్ ఆయనని గౌరవంగా ఆపుకున్నాడు, ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆయన రుద్దూరుకు వచ్చి ఎలక్షన్లో వ్యతిరేకంగా పనిచేస్తే కూడా మేము ఏమి మాట్లాడలేదు. ఆయనకు అన్నిటి ఆ రోజు నిలిచి మాట్లాడుతుంది. మాట్లాడన్నా నువ్వు మాట్లాడతావా, నువ్వు మన పార్టీ మాట్లాడతావా, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడి అర్థం అంటుండేవి. కానీ ఏ రోజు కూడా ఆయనకు మేము తిరగబడి మాట్లాడలేదు. ఏ రోజు ఫోన్ చేసి కూడా అన్నారు వస్తావా ప్రచారానికి ఇట్లా అని మాట్లాడలేదు. తిరగని కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండి, సర్పంచ్ మీద అభిమానం ఉండి గ్రామ ప్రజలు వేసి గెలిపించిన ఓటు ఆయన సర్పంచ్ చేసిన. అంతేగాని వీళ్ళంతా వీళ్ళు లోకల్ లీడర్లు చేసింది కాదు ఈ పనిది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నమ్మకంతో ఆ సర్పంచ్ శేఖర్ మీద నమ్మకంతో గెలిపించి ఆయనకు న్యాయం చేసిండు. అంతేగాని మేం చేసినాం మాట్లాడుతారు. ఎవరు చేయలేదు. ఆయన వెనుక ఉండి సర్పంచ్ వెనుక ఉండి ఈయన అధిక లీడర్ ఎదిగాడు, ఈయన ఒత్తేయాలని ప్లాన్ చేస్తాడు. మీరు ఏం ఒత్తినా మీతో ఏం కాదు పోదు. బరాబరి శేఖర్ చింగ్ అవుతాడు. ఈ మరి రుద్రుల మండలం కాదు, బాసోడ నియోజకవర్గంలో చింగ్ అవుతాడు. గట్టిగా శాసనంగా చెప్తున్నాము, గుర్తుపెట్టుకోండి. కానీ కాసుల బాలాజీ మీద ద్వేషం మాకేం లేదు. కాసుల బాలాజీ మీద ద్వేషం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ మేము గౌరవంగా మాట్లాడతాము, కాంగ్రెస్ పార్టీని గౌరవంగా మేము ఎన్నుకుంటాము. ఈరోజు మేము గట్టిగా మాట్లాడతాం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మీకు తెలుసు ఆయన చేసిన అగైత్యాలకు, ఆయన శేఖర్ మీద చేసిన దౌర్జన్యానికి మీకు అందరూ తెలుసు. కానీ మీరు ఏదో గోమాటంగా బాలరాజు మద్దతు ఇస్తున్నామని మాట్లాడదు. కానీ మీ అంతరాత్మ తెలిసి మాట్లాడుకోండి. భగవంతుడు అంటే ఒకడు ఉన్నాడు, న్యాయమన్యం చూసుకుంటాడు. కానీ మీరు అంత మాట్లాడే పద్ధతి కాదు. ఆయన ఒకవేళ ఆయన ఉద్దేశంలో అంత ఉంటే ఆయన పోయిండు, దావత్ పోయిండు, ఆయన ఇక్కడ బిందుకు పోయిన దగ్గర 10 మంది కలుస్తారు. ఆయన ఈ శేఖర్ని మన ఎలమంచిని అంటగట్టేసి అబద్ధాలు వేస్తారు. ఆయనకేమవసరం వచ్చిందయ్యా కాంగ్రెస్ పార్టీకు? మేము ఇక్కడ ఉండి కూడా బాన్స్వాడ కానీ, ఎల్లరెడ్డి కానీ, పిచ్చుకుంద కానీ, బోధన్ కానీ, నిజామాబాద్ కానీ కలిసిన చుట్టాలకు దోస్తులకు కూడా అయ్యా కాంగ్రెస్ పార్టీ కొట్టేమని చెప్పినాం. అంతేగాని మేము దానికి ఏంది దీనికి ఏంది అది వెళ్ళని అనలేదు. మేము అనైనా మా మాట్లాడడం ఏం మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ, ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ. మాకు కట్టె పట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగి మేము కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాం. రుద్రుల్లో రాష్ట్రంలో తెచ్చుకున్నాము. మేము ఎంత కష్టపడ్డామో ఈ రుద్రులు మండలంలో అందరి గుర్తు కాంగ్రెస్ పార్టీ. శేఖర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత కష్టపడతాడో ఆయన నిజాయితీ ఎంతో మీ అందరికీ తెలుసు. కానీ ఆయన మీద బురద దండడం కాదు, ఒక రోజు కూడా మీ మీద బురద పడే రోజు కూడా వస్తాయి. జాగ్రత్త, అంత మాట్లాడకుండా తప్పకుండా అధిష్టానం కూడా పిలిపిస్తుంది. ఇప్పుడు అధిష్టానం కూడా ఒకవేళ శేఖర్ అక్కడ డబ్బులు పంచినాడు కానీ, ఒకవేళ ఓట్లు వేయండి మన టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అని ప్రచారం చేసినట్టుంటే ముక్కు నెల రాస్తాం. బాన్స్వాడ చోరసలు ముక్కు నెల రాస్తాం. అధిష్టానం ముంగడ మాట్లాడతాం ఈ మాట. రేపు అధిష్టానం పిలిపిస్తున్న అందరినీ, ఆ పిలిపించిన తర్వాత ఎవరు తప్పు ఎవడు ఒప్పు ఏం చేసిండు అనేది మొత్తం తెలుసు. శేఖర్ మీద అబద్ధాలు పుట్టాడు మీ అంతరాత్మ కూడా తెలుసు. దయచేసి అలాంటి దుష్ప్రచారం మాట్లాడుకోండి. కాంగ్రెస్ లీడర్ మీ అంతా కొత్తోళ్ళు పాతోళ్ళు కలిసి పనిచేస్తారు. కానీ కొత్తోళ్ళు పాతోళ్ళు కలిసి పనిచేసే కన్వే వచ్చింది. మరి ఎక్కడ వచ్చేలా ఏడబడుతుందా ఏ తప్పు దొరుకుతుందని చూస్తున్నారు. ఏ తప్పు దొరికినా కూడా శేఖర్ ఎక్కడ ఎవరికి అన్యాయం చేస్తాడు కాదు, పార్టీకి ద్రోహం చేస్తాడు కాదు. కాంగ్రెస్ పార్టీ